అండి బాగున్నారు అందరూ. ఇప్పుడు నేను మీకు అరటిపండు జ్యూస్ చేసుకోవడమే కాకుండా దాన్ని ఐస్ లాగా చేసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మీకు అరటిపండు గురించి తెలిసిందే కదా. బనానా వచ్చేసి మనకి ఏంటనంటే ఒక్కరోజు ఒక 1 డే గ్యాప్ రాగానే అదేంటంటే పైన తొక్కంతా కూడా ఇలా మాడిపోతుంది, కానీ లోపల మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈ బనానాని జ్యూస్ చేసి దీన్ని ఎలాగ ఐస్ లాగా చేసుకోవాలో మీకు చూపిస్తాను. చూడండి, ఈ ఒక్క బనానాని నేను ఇందులో వేసుకుని మిక్సీలో వేసుకుని కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. కొంచెం ఇలాచీ పౌడరు, దాంతోపాటు ఒక 3 స్పూన్స్ షుగరు. చూసారు కదా, కొంచెం ఇలాచీ పౌడరు, 3 స్పూన్స్ షుగర్ వేసుకుని దీన్ని బాగా మిక్సీ పట్టుకుని మిక్సీలో వేసుకుని ఇవన్నీ. దాంతోపాటు మనకి ఈ చిన్న గ్లాస్ అండి, ఈ చిన్న గ్లాస్ పాలు, అంటే ఎక్కువ వేసుకోకూడదు. మనకి గ్లాస్ చిన్న టీ గ్లాసెస్ వస్తాయి కదా, ఆ టీ గ్లాస్ పాలు ఇందులో మనం పోసుకోవాలన్నమాట. పోసుకుని బాగా మిక్సీ పట్టాలి దాన్ని. ఆ మిక్సీ పట్టిన దానిలో చూసారు కదండి ఫుడ్ కలరు, ఈ కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఎందుకనంటే మనకి యాక్చువల్గా బనానా వచ్చేసి కొంచెం సేపు వరకే వైట్ కలర్లో వస్తుంది. ఆఫ్టర్ ఏమవుతుందంటే ఆ బనానా కలర్ చేంజ్ అయిపోతుంది. అందుకోసం మనం ఈ ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి దీన్ని మిక్సీ పట్టాలి. ఇలా బనానా మిల్క్ షేక్ అంతా కూడా మనం బనానా ఏదైతే చేసుకున్నామో అదంతా కూడా ఇలా ఒక కప్పులో పోసుకోవాలి. ఇలా పోసుకున్నాక దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2 అవర్స్ ఇలా ఉంచితే ఇది మనకి ఐస్ క్రీము, ఎలా మనకి ఐస్ క్రీమ్ తయారు చేసుకుంటాం బనానా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి దీన్ని మీరు ట్రై చేయండి ఇంట్లో. అదే కాకుండా మనకి ఏంటంటే ఇంట్లో మనకి ఐస్ క్రీమ్కి సంబంధించిన ఐస్ క్రీమ్ తయారు చేసే ఇవి కప్స్ ఉన్నా లేకపోయినా కూడా మనం మామూలు నార్మల్ స్టీల్ గ్లాస్లో కూడా, ఇలాంటి స్టీల్ గ్లాస్లో కూడా వేసుకోవచ్చండి. ఇలాంటి స్టీల్ గ్లాస్లో కూడా వేసుకుని ఈ ఐస్ క్రీమ్ తినడానికి ఒక పుల్ల ఐస్ క్రీమ్ పుల్ల అలా అయితే ఉంటే అది తీసుకొచ్చుకుని దానిలో పెట్టుకుని అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఆఫ్టర్ 2 అవర్స్ తీసుకుంటే మీకు ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు అది మీకు నేను చూపిస్తాను. ఆఫ్టర్ 2 అవర్స్ మీకు ఐస్ క్రీమ్ ఎలా రెడీ అవుతుందో. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి నేను 2 or 3 అవర్స్ ఉంచాను. చూసారు కదా, టేస్టీ బనానా ఐస్ క్రీమ్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఒక్కొక్కళ్ళు బనానా జ్యూస్ తాగుతారు, పిల్లలు తాకపోతారు. సో ఇలా మనం చేసి వాళ్ళకి ఈజీగా పెట్టేయచ్చు అనమాట. దీనిలో ఎటువంటి మనకి కెమికల్స్కి సంబంధించిన ఏమి కలుపుకోలేదు. ఒక ఫుడ్ కలర్, అది కూడా మీరు ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు, లేదా మనకి కుంకుమ పువ్వు అయినా కూడా కొంచెం వేసుకుని ఆ కలర్ వచ్చేటట్లు చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.